ఫోన్ చేసినట్టున్నాడు. హలో ఎవరు? అవునా? పంపించు పంపించు. అదేంటి అలా వదిలేసావు? జీవితంలో నిన్ను ఎలాగో వదలలేదు కాబట్టి అప్పుడప్పుడు అలా వదిలి సంతోషపడుతుంటా. పడతావు పెళ్ళైన కొత్తలేమో మాటలతో పడేస్తారు, తర్వాత ఇలా పడేస్తారు. అయినా పడేయడంలో మీ మగాళ్ళ తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా పడేయలేదనుకో మమ్మల్ని మూలలో పడేస్తారు. అందుకే ఈ ముందు జాగ్రత్త. నాకు తెలియదేంటి? ఎవరు తుకారం గారు? ఆకి నుంచి మీ ఫ్రెండ్ సత్యనారాయణ చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా. ఏమే మసాలా నూరు ఇదిగో చేపలు తెస్తున్నాను. ఇటువు నేను వండుతా. నువ్వు వండితే కుక్కలే తినవు, నేను ఎలా తింటాను? కూర ఎలా ఉంది? చాలా బాగుంది. అదేంటి కూరగాయలు పట్టుకొని వెళ్తున్నావు? నాగరాజుకి ఇద్దామని. నాగరాజు ఏంటి తుకారం? నా ఫ్రెండ్ ఆకిడి నుంచి ముళ్ళు లేని చేప పంపించాడు నాగరాజు. ఈ కూరని నేను వండా, తినేసి చెప్పి ఎలా ఉందో. థ్యాంక్ యూ తుకారం. తుకారం నాగరాజు చేపల కూర ఉంది తుకారం, అమృతం. అవునా? నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడతావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. ఒక్క నిమిషం నాగరాజ్, ఆ రెండు మాటలను మళ్ళీ ఇంకోసారి చెప్పు. మళ్ళీనా? ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకే ఉంటుంది. చాలు నాగరాజ్. ఏమ్మా ఎన్ని రోజులు పొగ తాగితేనే ఆనందం ఉంటుంది అనుకున్నా, పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా? ఈ అనుభూతి నాకేదో కొత్తగా ఉంది. నాగరాజ్ ఏంటి తుకారా? ఒకసారి ఇందాక ఆ రెండు మాటలు నావు చూడు, ఒక్కసారి మళ్ళీ. ఇంకోసారా? నా మనసు మళ్ళీ వినాలనుకుంటా. ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకే ఉంటుంది. నేను ½ కిలో నీకు చేపల కూరనిస్తే 1/2 టన్నుల అనుభూతినిచ్చావు. సూపర్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు డబ్బుల్లోనో పెళ్ళంలోనో పిల్లలోనో ఆనందం ఉంటుంది అనుకున్నా, కానీ పొగడ్తలో కూడా ఆనందం ఉంటుంది మొదటిసారి తెలిసింది నాకు. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకే ఉంటుంది. కల్లో కూడా నాగరాజు మాటలే గుర్తుకొస్తున్నాయండి నాకు. నాగరాజ్ ఏంటి తుకారం ఇంత అర్ధరాత్రి వచ్చా? నాకు నీ మాటలతో నిద్ర పట్టట్లేదు నాగరాజు. నాకు నిద్ర పట్టడం లేదా? ఇందాక మధ్యాహ్నం పోయిటిక 2 మాటలు అన్నావు చూడు, ఒక్కసారి మళ్ళీ చెప్పవా? మైండ్ ఏమైనా దొబ్బిందో తుకారం నీకు? అర్ధరాత్రి నిద్ర లేపి పగడమంటావు పద్ధతి అసలు నీకు? ఏంటి తుకారం, నీ ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? నేను ఆ 2 మాటలు చెప్పడానికి ఏమైంది నీకు? ఆయన ప్రపంచంలో నేను ఒక్కనే పొగిడించుకుంటున్నాను, ఎవరు పొగిడించుకోవట్లేదా? నాకు ఫ్రీగా పొగుడుతున్నావు. చేపల కూర వేసారుగా ఇంత, తొక్కలో చేప తిరగపోయినా బాగుండేది. ఏమన్నావు నాగరాజ్? తొక్కలో చేప. వర్షాకాలం వచ్చింది, చాలా చేపలు కొట్టుకుపోయాయి, ఈ ఒకటే చేప మిగిలింది. ఎండాకాలం వచ్చి చాలా చేపలు చచ్చిపోయాయి, ఈ ఒకటే చేప బతికింది. ఎందుకంటావు? నన్ను చంపడానికి కాదు, నాకు పంపడానికి. నా ఫ్రెండ్ పంపిన చేపని నేను మనసు పెట్టి మసాలా పెట్టి గంట సేపు కారంలో నానబెట్టి నీకు వండి పెట్టి నువ్వు సంతోషంతో 2 మాటలు అన్నావు. ఆ మాటలే మళ్ళీ అనమంటున్నాను. ఆ మాటలు అనడానికి ఏమైంది నాగరాజ్? పులి మాంసానికి అలవాటు పడ్డట్టు నువ్వేంట్రా పొగడ్తలకు అలవాటు పడ్డావు? అప్పుడు నుంచి ఏదో మాట్లాడుతున్నావు, కానీ నాకు కావాల్సిన 2 మాటలు మాత్రం నువ్వు మాట్లాడలేదు నాగరాజ్. చెప్పు నాగరాజ్, నిద్ర వస్తుంది, పడుకుంటా. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించని ఇలాంటి మనుషులకి. ఇప్పుడు చూడు నాగరాజ్, నాకెంత సంతోషంగా ఉందో. నువ్వు ఇచ్చిన చేపల ముళ్ళు లేదురా, కానీ నువ్వు మాత్రం ముళ్ళులా కూర్చుతున్నావురా దరిద్రుడా. భలేవాడు నాగరాజు, నువ్వు 2 మాటలు చెప్పడానికి ఏదో బాధపడిపోతున్నావు. మరి బాధపడ్డా? అసలు నీ బాధ ఏంటని నేను అడుగుతున్నా. 1/2 కిలో కూర పెట్టి పగులు రాత్రి పగుడు అంటే ఒక మనిషి ఎంత మాత్రాన్ని పొగుడతాడు? అని ఆ పొగడతలు ఏం కనిపించింది నీకు? చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నీ చీర బాగుందని చెప్తే 4 మెలకలు తిరిగావు. కూర బాగుంది చెప్పి వాడు ఏదో చెప్తే నేను ఎన్ని మెలకలు తిరగాలి? పొగలేని పోయి ఉంటుందేమో, పొగడతలేని ప్రపంచం ఉండదే. మీరు పొగడారనుకో ఓర్చుకోరు. నాగరాజ్ గారు పొద్దున్నే ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం. మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. యూట్యూబ్ ఛానల్
నా ఇంటికి రావడానికి కారణం ఒక వ్యక్తి మీకు చేపల కూర ఇవ్వటం వల్ల ఆ కూరను మీరు తిని తన్మయత్వంతో అతన్ని పొగిడారట. ఆయన అడిగి ఏమని పొగిడారంటే కూర తిన్న వ్యక్తిని అడగండి, నా నోటితో నేను చెప్పలేన్నాడు సార్. యూట్యూబ్ ఛానల్ కి ఫోన్ చేశారు. ఇది 2 చేప ముక్కలు పెట్టి 1,00,000 మందికి అన్నదానం చేసినట్లు దేశాన్ని ఒక్కడే ఉద్ధరించేసినట్టు ఫీల్ అవుతున్నాడు. పనికి మాలిన నా కూర తిన్న విశ్వాసం ఇదేనా నాగరాజ్? ఆ డైలాగ్ 2 మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. నాగరాజ్ చెప్పండి. చూడు చెల్లెమ్మ, మీడియాని తీసుకొచ్చి వీడి గురించి పొగడమంటున్నాడు. పొగడండి అన్నయ్య, మీకు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదన్నయ్య. చుండ్రుకు షాంపూ పరిష్కారం, పుండుకు ఆయింట్మెంట్ పరిష్కారం, మీకేమో వాడిని పొగడ్డం పరిష్కారం. పొగుడుతానమ్మా, బాగా పొగుడుతాను. నిన్ను పొగుడుతాను, అన్ని పొగుడుతాను, వీళ్ళని పొగుడుతాను, అందరిని పొగుడుతాను, 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 పొగడమ్మా, పొగుడు, పొగడమ్మా, పొగుడు, పొగుడు, పొగుడు. మూడు చుక్కలు, 4 చుక్కలు, 5 చుక్కలు. అమ్మా ఎవరు చూడలేదు కదా, బాగానే మేనేజ్ చేశాను. లక్ష్మణరావు ఏమ్మా అంకుల్, లక్ష్మణరావు ఉన్నాడా? లోపల ఉన్నారు అంకుల్, స్నానం చేస్తున్నారు. ఒకసారి విలువా పిలుస్తాను అంకుల్. ఏంటి అలా వచ్చా? ఏం లేదు, నీ దగ్గర 500 తీసుకున్నాను కదా, ఇద్దానికి వచ్చావా? లేదు తర్వాత ఇద్దామని చెప్పడానికి వచ్చా. చెప్పడం అవసరం ఇప్పుడు వచ్చేది. సరే మన నీ పక్క పోర్షన్లో బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చానయ్యా. బాగానే ఉంటారుగా? బాగానే ఉంటారు. సర్లే వెళ్ళు. వస్తానమ్మా. ఒక్క నిమిషం ఆగు. సరే అంకుల్, బాయ్ అంకుల్. అంకుల్ ఎందుకమ్మా? సరే తాతగారు. వద్దులే, అంకులే బాగుంది. వద్దమ్మా, పెళ్లి క్యాన్సిల్ చేసేయండి. 5 లక్షలు కట్టినది వద్దు, క్యాన్సిల్ చేసేయండి. క్యాన్సిల్ అంతే. పెళ్లి క్యాన్సిల్? ఎవర్రా సంబంధం? అదే మా అత్త కూతురు 5 లక్షలు కట్టడం అంటే క్యాన్సిల్ చేస్తా. సిగ్గుండాలరా, అత్త కూతురు దగ్గర 5 లక్షలు కట్టినాడు ఏంట్రా? వాళ్ళు అడగట్లేదు, మమ్మల్ని అడుగుతున్నా 5 లక్షలు ఇమ్మని. ఏ అదే మన క్యారెక్టర్ వాల్యూ ఉంది అంతా. అమ్మో, నీకేది అడిగారు, నాకు కనీసం 50 అడుగుతారేమో. నువ్వేంటి రాత్రి గొడవ ఫోన్ లో ఎవరితో? తెలుసు కదరా. తెలీదు. మా నాన్న పెదనాన్న ఒకటే కొట్టుకుంటున్నారా బాబు. దేనికోసం రా? సెంటు భూమి పంచుకోవడం కోసం కొట్టుకుంటున్నారా. సెంటు భూమి పంచుకోవడం కొట్టుకోవడం రా. ఒకళ్ళు సెంటు ఇచ్చేస్తే ఒక భూమి ఇచ్చేస్తే అయిపోయిందిగా. లేదు, ప్లేస్ లేదు ఇంక వీడానికి. ఇదిగోరా, ఏదో లెటర్ వచ్చిందిరా. లెటర్ వచ్చిందా? రే బావా, ఇంటర్వ్యూ కాల్ లెటర్ రా, నాకు జాబ్ వచ్చింది. ఒరే నువ్వు ఇప్పుడు ఇచ్చేందుకు ఎంత ఆనంద పడిపోతున్నావు. 2 months ముందు ఇచ్చుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడు. నా జాబ్ రా రే. అర్జెంట్గా ఫోన్ చేయాలి. హలో సార్, అది జాబ్ అప్లై చేస్తే మీరు కాల్ లెటర్ ఇచ్చారు. అది మా అమ్మమ్మ చనిపోయింది సార్, అందుకే రాలేపోయాను ఇంటర్వ్యూకి. సుధీర్, నీ ఫోన్ కాల్ వెయిటింగ్ వస్తున్నది. అమ్మమ్మ ఫోన్ చేసిందిరా. దరిద్రుడా, ఇంటర్వ్యూ కోసం మాట్లాడుతున్నా, అమ్మమ్మ చచ్చిపోయింది. మళ్ళీ సార్ అమ్మమ్మ కాదు సార్, తాతయ్య చనిపోయింది. తాతయ్య చనిపోయి 2 years అయిందిగా. చెప్పు, మొత్తం చెప్పరా అడిగి. దరిద్రుడా, చెత్తనా. సార్ మిమ్మల్ని కాదు సార్. నువ్వు రెస్ట్ తీసుకో, నేను పక్కింటికి వెళ్ళి వస్తా. ఏ మన ఇంట్లో నీళ్ళు రావట్లేదు, బకెట్ నీళ్ళు అప్పడుతా వెళ్ళి. గిరి, ఏమిరా రాజేష్, ఇలా రారా. ముగ్గు చూసి ఎంత బాగుందో. ముగ్గే ఎంత అందంగా ఉంటే వేసిన అమ్మ ఇంకెంత అందంగా ఉంటదిరా. ఎవరైసారు ఒకసారి పిలు. ఏమండి ఇంట్లో ఎవరు? ఎవరండి? మేము పక్కింట్లో ఉంటామండి, కొత్తగా బ్యాచెస్ వచ్చాం. మా బాత్రూమ్ నీళ్ళు రావట్లేదు, బకెట్ నీళ్ళు అప్పిస్తే. సరేనండి. ఇంతకీ మీ పేరు కనుక్కోరా. ఉండరా. ఇంతకీ మీ పేరండి? మీ మొక్కలో లేనిదేనండి. మా మొక్కలో లేందా? ఓ బకెట్ నీళ్ళు ఇస్తారండి. కింద పెట్టండి. సరే, సిగ్గుపడుతుందంటే పెళ్లి అయినట్టు అవనట. సిగ్గుపడుతుందంటే నాకు తెలిసి పెళ్లి అయి ఉండదురా. అయ్యి ఉండదు కదా. పక్క. అమ్మయ్య, హ్యాపీ. నేను కదా హ్యాపీ. నా పొలంలో మొలకలు వచ్చాయి, నేను తీసేస్తాగా. ఇదిగోండి. మీకు పెళ్ళైందండి? అయిందండి. అతని పేరేం పేరు? లక్ష్మణరావు అండి. సరే, థ్యాంక్ యూ అండి. ఎలాగైనా మోహన్ చూడాలరా ప్లీజ్. మోహన్ చూడాలా? సరే, పంచేద్దా. ఓకే. ఏమండి కళగారు? ఎవరు? లక్ష్మణరావు గారు మీరేనా? అవును, లక్ష్మణరావు. చెప్పండి. మీ ఆవిడ బకెట్ నీళ్ళు అప్పించారండి. అవును, తీసుకెళ్లారు కదా, మళ్ళీ అదే ఇచ్చేద్దామని వచ్చామాట. కళగారు లోపల ఉన్నారండి. ఉన్నారా? మీరు ఏం చేస్తుంటారు? నోవెల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా ఇక్కడ మాదాపూర్ లో. సాఫ్ట్వేర్. దాని పక్కన కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా. కన్స్ట్రక్షన్ బిజినెస్. దాని పక్కన నోవెల్ హోటల్ ఉంది కదా. నోవెల్ హోటల్. దాని పక్కన కిరాణా షాప్ ఉంది కదా. కిరాణా షాప్ పక్కన టీ షాప్ ఉంది కదా. టీ కొట్లో పని చేస్తారా? దాని పాల ప్యాకెట్లు వేస్తా ఉంటా. మీరేం చేస్తారు? నేను ఓజోన్ పొర చిరిగిపోతే దాన్ని కుట్టిస్తా ఉంటాను. ఆడేం చేస్తాడు? ఆ సూది దారం ఎక్కిస్తుంటాను.
కళగారిని ఒకసారి పిలిస్తే థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతామండి. అలా బల చెప్తా ఒక్కసారి థ్యాంక్స్ చెప్తాను. నేను చెప్తానులేండి. ఒకసారి వెళ్ళండి సార్. సార్ థ్యాంక్స్ చెప్తాను సార్, ప్లీజ్ సార్. రా బాబు ఇందిరా కక్కుర్తి పెళ్లి అయిపోయింది కదరా. కళగారు చెప్పండి. థ్యాంక్స్ అండి. ఓకేనండి, పర్లేదు. ఏదైనా అవసరం అయితే అప్పుడప్పుడు వస్తుండండి, ఇస్తూ ఉంటాను. ఎవరికి ఇస్తా నువ్వు? ఏంటది? ఇది గొడవ అవుతున్నట్టు మనకెందుకు? ఏంట్రా ఈ గోల? ఏం అర్థం కావట్లేదు. ఎలా చూడాలరా అమ్మాయి మొహం? కళగారు వస్తున్నారా? పని చేయగుర్రు. కళగారు చెప్పండి. ఇందాక మీరు నీళ్ళు ఇచ్చారు కదా, దాంట్లో కొంచెం మిగిలిపోయి తీసుకొచ్చాము. అబ్బా, మీ అంత గొప్ప ఎక్కడ చూడలేదండి. అవునండి. ఈడేం గొప్ప అడుగుతున్నాడు. నేను ఆనేస్తాను నీ కుళ్ళే. వెళ్ళండి. అబ్బా అరే ఇది నీ బర్త్డే, నువ్వు పార్టీ ఇస్తున్నావు, మనం ముందు వేస్తున్నాం అంతే. అదేంటి కళగారు ఒప్పుకుంటారు మంది వేయడానికి? కళగారు ముందు వేయర్రా, ఆ లైన్ లక్ష్మణరావు గారు వేస్తారు. సార్ లక్ష్మణరావు గారు ఏంటి చెప్పండి. సార్ మా వాడు బర్త్డే అండి ఈరోజు. బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. మనోడు మీతో కలిపి మంది వేద్దాం చాలా ఆనందపడుతున్నాడు. దానిలో నేద్దాం. రెడీ సార్, కూర్చొని మంది వేద్దాం. మీరు తీసుకోండి ఒకసారి. ఏమైనా స్టఫ్ ఏమే స్టఫ్ తీసుకురావే. ఏంటి సార్ ఏం ఉలుకు పలుకు లేదు? ఏమే నీకు ఇదే మరి మాట్లాడవే. స్టఫ్ తేవాలి కదా. స్టఫ్ తీసుకురా. తెస్తానండి. ఎందుకు అరుస్తారు అలాగా? సార్ వెళ్ళి సారీ చెప్పండి సార్, ఫీల్ అవుతున్నట్టున్నారు. అది కరెక్టనే, చాలా సెన్సిటివ్ వాడను. అవును సార్ పోనీ నేను చెప్తా సార్. కలా బాధపడ్డావమ్మా? అబ్బాయి లేదండి, మీరే కదండి అన్నది. ఏం సార్? ఏమంటే కొంచెం సరసాలు ఉంటాయి కదా. కళగారితో సరసాలు ఆడతారు ఆయన. కళగారితో సరసాలు ఆడతారు ఆయన. నువ్వు మాత్రం ఊరి మీద మా ఆవిడ సరసమాడితే ఆడింది ఫీల్ అవుతాడండి. ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుందండి, నేను బయట చెప్పుకుంటాను. నేను అది బయట చెప్పట్లేదు అంతే. చెప్పండి. మావాడు ఒకసారి మీ ఆవిడ ఫేస్ చూసి అందంగా ముగ్గేసింది కదా సార్, చేసుకుంటే ఇలాంటి ఆవిడ చేసుకుందని ఫిక్స్ అయ్యాడు సార్. మీ ఆవిడ ఫేస్ పిలిచి రావాలా? ప్లీజ్ సార్. సరే అది తీసుకొస్తా లేదు, నేను వెళ్ళి వస్తాను సార్. ఏమవుతుంది? కళగారు లేరు లోపల, పైన బట్టలు ఆరేస్తున్నారండి. పైన వస్తా. నువ్వు కూర్చోరా. ఏంట్రా లోపల లావిడ లేదు? ఎందుకురా నీకు అంత ఆత్రం? నాలా కంట్రోల్ చేసుకోలేవా? కళగారు చెప్పండి. మా వాడు ఒకసారి మీ మొహం చూద్దాం అనుకుంటున్నాడండి. వాట్సాప్ ఏంటంటే మందు స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది, మాట్లాడా. ఆయన ఇప్పుడు నాకు ముట్టించారు. కళగారికి అది నేనుండగా ఆగండి, మా ఆయన పిలిచి మీ ఆయన ఎందుకంటే మీ మొహం చూపా. కళగారు టెక్స్ట్ పడదు. లక్ష్మణ్ షేరండి మీతో వచ్చింది. కట్టుకోవాలి నువ్వు. డ్రెస్ వేసుకో అంతే. ఇప్పుడు డ్రెస్ వస్తారు ఆవిడ? ఆ డ్రెస్ లో వస్తాను. లక్ష్మణ్ గారు నేను చెప్ప మీరు దాస్తున్నారు సార్. నేనేం రాయలేదు, ఇదిగో చూసుకోండి. తీసుకొస్తా. లోపలికి వెళ్ళి కలగని తీసుకుంటా. ఇదిగో దొరికిపోయాడ్రా. చేతికి గాజులు వేస్తున్నాడు, ఇందాన్ని శారీ కట్టుకొచ్చి మళ్ళీ మోసం చేస్తున్నాడు. లోపల ఆల్రెడీ ఇద్దరు కస్టమర్లు కూడా పెట్టాడు. కలగారు ఏమయ్యారు సార్? నిజం చెప్పు. మా ఆవిడ నాతో చిన్న గొడవ కలిగి అది పుట్టింటికి వెళ్ళిపోయిందండి. అది వెళ్ళిపోయిన దగ్గర నుంచి భార్య లేదా అని అందరూ సూటుపోటు మాటలతో గుచ్చి నా మనోవేదన్ని దెబ్బతీశారండి. ఆ మనోవేదనకు గురయ్యి అది ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నానండి. మీరు మనోవేదన గురయ్యారు. మావాడు పరిస్థితి అండి, మీరు కలవన్నారు ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ చెప్పండి సార్, నేను వెళ్తాను. కొడితేనా సింపతి, కొట్టకపోతేనేమో పెప్పరా ఖర్చు. అబ్బో